వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. బండి సంజయ్ కాంగ్రెస్ ను అలర్ట్ చేసినట్టు చెప్తున్నారని, కానీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య సీక్రెట్ ఫ్రెండ్షిప్ ఉందని అందరికీ తెలుసన్నారు అద్దంకి దయాకర్. నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలామంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పిండు, నేను చాలామందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది పుట్టినోడిని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమను హర్షిస్తున్నప్పటికి కూడా మీ పార్టీ బీఆర్ఎస్తో చేస్తున్న అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం మాకు స్పష్టంగా తెలుసు. ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. మరొక వైపు ఏమో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు, వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి.